డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్టు వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చింది. ఫోన్పే, గూగుల్ పే, ఏటీఎం వంటి యాప్ల ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి పే టు పే 10,000 కంటే ఎక్కువగా మొత్తాన్ని పంపించినప్పుడు ఆ మొత్తం అవతలి వారికి వెంటనే చేరదు. కనీసం గంట సమయం తర్వాతే వారి ఖాతాలో జమ అవుతుంది. ఆన్లైన్ మోసాలు, ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్న సీనియర్ సిటిజన్లు రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆర్బీఐ తెలిపింది. యూపీఐ, ఐఎంపీసీ ద్వారా జరిగే 10,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ఈ గంట సమయం నిబంధనను వర్తింపజేయాలని ఆర్బీఐ సూచిస్తుంది. పొరపాటుగా లేదా మోసపోయి డబ్బు పంపించినట్లయితే గుర్తిస్తే ఈ గంట సమయంలోగా ఆ లావాదేవీని రద్దు చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది. అయితే దుకాణాలు, ఇతర గుర్తింపు పొందిన వ్యాపారులు చేసే చెల్లింపు ఈ నిబంధనలు వర్తించదు. వాటికి యథావిధిగా తక్షణమే డబ్బులు బదిలీ అవుతుంది.